హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన స్వాములైతే 41 days దీక్ష అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మన విడుముల డే. ఆ బిఫోర్ డే అయితే మేమైతే కొబ్బరికాయలు నీట్గా పీస్ అవన్నీ అయితే తీస్తున్నామండి. మనకి విడుముల్లోకి కొబ్బరికాయలు అన్నది యూజ్ అవుతుందంట. అందుకని మన స్వాములు అయితే ఫోన్ చేసి కొబ్బరికాయలు ఉంటాయి అక్కడ నీట్గా పీస్ అయి తీసేయండి అని చెప్పారు. మన స్వాములు చెప్పిన తర్వాత మనమైతే మాట వినకుండా ఉంటామా? చూడండి, నేనైతే మొత్తం 2 కొబ్బరికాయలు ఒకేసారి పని అయిపోతుందని నూరేస్తున్నాను. మా అక్క అయితే ఏం చేస్తారు ఏంటి కొబ్బరికాయలు అంటే దానికైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఆ కొబ్బరికాయలు ఇసురుతారంట అక్కడ ఏదో చెప్తుంది. బట్ అగోండి, వీడియో అవన్నీ క్లమ్జీగా ఉంటుందని వాయిస్ అయితే పెట్టలేదండి. ఇదైతే మన విడుములు డే స్టార్టింగ్ డే అండి. మనం వెళ్ళే టైంలోనైతే ఫస్ట్ వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఒక మూమెంట్గా క్యాప్చర్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకు చిన్న చిన్న మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం అండి. ఈ మధ్యనే వచ్చింది అలవాటు కూడా. మన స్వామి అయితే వెళ్ళే ముందు ఇంటికి నీట్గా దిష్టి తీసి అయితే వెళ్తున్నారండి. దానికి కావాల్సినవి అయితే కొబ్బరికాయ, దాన్ని చిన్న హారతి పెట్టి నీట్గా దిష్టి తీసేసి వెళ్ళిపోతున్నారండి. ఇంకా వెనక చూడకుండా వెళ్ళిపోవాలంట. నేను అంతలోకి అంటే స్వామి వెళ్ళగానే మనం ఎందుకు వెళ్ళాలి అని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి అప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాను. మన స్వాములందరూ ఆటో మీద అయితే వెళ్ళిపోయారండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పీఠం ఒక దగ్గర ఉంది. మనం టెంపుల్లో అయితే ఈరోజు విడుముల్లో అయితే ఒక దగ్గరండి. ఎందుకంటే మనం ఎక్కడైతే మాల వేసుకున్నామో అక్కడే మనకి విడుములు కూడా అవుతాయంట. అందుకనే మనమైతే దుర్గాదేవి గుడిలో అయితే మాల వేసుకున్నామండి, అక్కడే విడుముళ్ళు. అందుకనే మన స్వామిలందరూ విడుములకి అయితే వచ్చేసారు. అక్కడైతే గురువు గారు అయితే మనకి ఒక్కొక్కరు కొబ్బరికాయ తీసుకొని కన్నాలు పెడుతున్నారండి. ఒక్కొక్క కన్నం పెడుతున్నారు. మొత్తం 30 మెంబర్స్కి విడుములు ఈ రోజేనండి. మన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరికీ నిజంగా స్వామి మాల వేయడం వల్ల మాకు ఎంత పీస్ఫుల్ అయితే దొరికిందండి లైఫ్లోని. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది నిజంగా 41 days మళ్ళీ ఎంత చేంజెస్ ఉంటాయి కదా. మా స్వామిలో అయితే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా స్వామి అయితే నిజంగా వేసుకున్న బొంతలు దుప్పట్లు నార్మల్ టైంలో అస్సలు తీసేవారు కాదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేస్తున్నారు కూడా. చూసారు కదా ఎంత మార్పు అయితే వచ్చేసిందో. మన ఆడవాళ్ళ గ్యాంగ్ అందరూ వచ్చేసారండి. అప్పుడే చిట్చాట్ చేస్తున్నారు. తాతలు, అన్నయ్యలు, అక్కలు, వదుళ్ళు అందరూ వచ్చేసారు. ఎందుకంటే మన వాళ్ళు అందరూ స్వామిమాల వేసారండి. అందుకని అందరూ వచ్చేసారు. మనం అందరికీ పిలుచుకుంటాం కదా చుట్టాలికి, వాళ్ళందరూ అయితే వచ్చేసారు. వాళ్ళు కూడా మన స్వాములు కూడా ఒక దగ్గర అయితే కూర్చున్నారండి లైన్గాన. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక దగ్గర అయితే సైడ్కి కూర్చున్నారు. అదిగోండి దుర్గాదేవికి మీరు కూడా దండం పెట్టుకొని అందరూ బాగుండాలని. నిజంగా ఫస్ట్ 41 days మా స్వామి అయ్యప్ప స్వామి మాల వేసేటప్పుడు చెప్పారు మాల వేస్తున్నాను అన్నారు. సరే నేను అనుకున్నాను మనం చేయగలమా అని అయితే మా స్వామికి అన్నాను. అంతా దేవుడే చూసుకుంటారు, అయ్యప్పే చూసుకుంటారని చెప్పారు. ఓకే, నేను అప్పటికీ నమ్మలేదు మన వల్ల అవుతుందా లేదా. 41 days చాలా అంటే ఆ మాల్లో మనం చాలా కఠినంగా ఉండాలి కొన్ని అని అనుకున్నానండి. బట్ నిజంగా 41 days అయిపోయిన తర్వాత ఎంత బేగా అయిపోయింది అనిపిస్తుందండి నిజంగా. ఫస్ట్ అయితే కన్యాస్వామికి వేస్తున్నారండి. చూడండి, ఆ చిన్న అబ్బాయికి వేస్తున్నారు. అదిగో నేను కొబ్బరికాయ అన్నాను కదా, కొబ్బరికాయలో నెయ్యి అయితే వేస్తున్నారండి గురువు గారు. అక్కడికి మనం అయ్యప్ప అంటే మనం శబరిమల వెళ్తాం కదా, అక్కడైతే మనకి కొబ్బరికాయలు ముడుపులో వేస్తారు కదా, అవి ఆ నెయ్యి కూడా మనకి ఇంటికి ఇస్తారంట. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొసీజర్ అంతా చెప్తాను. ఫస్ట్ అయితే మనకి విడుములకి ఏమేమి చేస్తారో అవన్నీ అయితే చెప్తున్నాను చూడండి. అదిగోండి గురువు గారు అయితే మనకి నెయ్యి వేయించిన తర్వాత అదిగోండి పైన అయితే రెడ్ క్లాత్ అయితే కట్టేశారు. కట్టిన తర్వాత మనకు ఒక బ్లాక్ కలర్ కూడా ఉంటుంది, అందులో పెట్టేస్తారు. దాని తర్వాత మనకి చుట్టాలు అందరూ వస్తారు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక గుప్పుడు బియ్యం అయితే వేస్తారండి. అదిగోండి గురువుగారు కూడా వేస్తారు. చూపిస్తున్నాను చూడండి. దీనికన్నా నేనైతే క్లారిటీగా చెప్తాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మొత్తం గురువు గారే మనకి కావాల్సినవన్నీ తెచ్చేసారండి. కొబ్బరికాయలు ఒకటి తెచ్చుకోమన్నారు ఇంటి దగ్గర నుంచి. మేము కొబ్బరికాయలు ఒకటే తెచ్చుకున్నాము. టవలు, దాని తర్వాత బియ్యం కూడా తెచ్చుకోమన్నారు. మనకి కొబ్బరికాయలు బియ్యం అయితే కంపల్సరీ తెచ్చుకోమన్నారు. అదిగోండి విడుములకి కావాల్సిన బ్లాక్ క్లాత్, హ్యాండ్
నెక్స్ట్ ఏమిచ్చి టవల్స్ అవన్నీ అయితే గురువుగారే తెచ్చేసారండి. మన దగ్గర అయితే మనీ తీసుకున్నారు. ఎంత అయింది ఏంటి అని చూడండి. మొత్తం ఫస్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్తోని ఒక 3 గుప్పుళ్ళు అయితే బియ్యం వేయమన్నారు. దాని తర్వాత కన్యాస్వామి వల్ల మొత్తం అక్కడ ఉన్న చుట్టాలు అంటే పక్క స్వామిలకు వచ్చిన చుట్టాలు కూడా అందరూ ఆ బాబుకి అయితే వేసేసారండి. నిజంగాన కానీ ఎక్కువ బియ్యం వేయడం వల్ల ఆ బాబు కూడా మొయ్యలేడు కదా, కొండ కూడా చాలా కష్టంగా ఉంటుందంటండి మా స్వామి చెప్పారు. నిజంగానం ఫస్ట్ మన దగ్గరికి అయితే మాట్లాడుకోవచ్చు. 41 డేస్ దీక్ష చెప్పేటప్పుడు నేను ఎలా చేయగలను ఏంటి అని అయితే అనుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ 10 డేస్ మార్నింగే 4 o'clock లెగడానికి కొంచెం కష్టంగా అనిపించేది. చేస్తూ ఉండగా మనకైతే చాలా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కూడా నేనైతే 4:30కి 5కి అలా తెలివి వచ్చేస్తూ ఉంది. బట్ ఏం చేస్తాము, మనకైతే స్వామి దీక్ష కూడా కంప్లీట్ అయిపోయింది. మా స్వామి కూడా క్షేమంగా ఇంటికి కూడా వచ్చేసారండి. అదిగోండి అప్పుడు మా స్వామి టర్న్ అండి. మా స్వామికి అదిగోండి ఫస్ట్ అయితే అక్కడ ముడుపు అవన్నీ కడుతున్నారు. నేనైతే వెనకాల నించోమన్నారు, మా స్వామిని పట్టుకోమన్నారు. నేను కూడా పట్టుకున్నాను. చాలా డేస్ అయ్యిందండి శారీ కూడా కట్టుకొని. కొంచెం చాలా కష్టంగా ఉంది శారీతోని. బట్ ఓకే, కాయిన్స్ ఇమ్మన్నారు. నేనైతే కాయిన్స్ ఇచ్చాను. ఎందుకంటే అందులోనే వేస్తారంట, దేవుడికి చెందుతాయంట కదా మనకి ఆ విడుముళ్ళు, అందులో కాయిన్స్ వేస్తారంట. 3 గుప్పుళ్ళు మా స్వామితో అయితే ఫస్ట్ ఆ బ్యాగ్లో అయితే వేస్తున్నారండి కాయిన్స్తోని. దాని తర్వాత నన్ను వేయమన్నారు. నేను వేసిన తర్వాత మనకు వచ్చిన చుట్టాలు అందరూ వేస్తారండి. మా తాతయ్య, మా అక్కలు, మా అత్తాలు, పిన్నాలు అందరూ వేసేసారండి. చూడండి ఎలా తీసేసుకుంటున్నారు. నిజంగాన చాలా సరదాగా అనిపించిందండి విడుముళ్ళు. మన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు కదా. నిజంగాన మా స్వామి కూడా పట్టేసుకున్నారు, వేసుకోండి మీరు అంత వేసుకోండి మీ ఇష్టం అని చెప్పి మొత్తం. పోనీ వేసినోని వెనక్కి కూడా వెళ్ళట్లేదండి, వేసినోనే 10 సార్లు వేసేస్తున్నారు. మన పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. మనమైతే శబరిమల వెళ్ళి అంత దూరం వెళ్తాము, తర్వాత మనం కూడా మూసేలా ఉండాలి కదండి. నెక్స్ట్ ఆ బియ్యం కూడా మనకు వచ్చేస్తే పర్వణం అవన్నీ చేసుకోవచ్చులేండి. బట్ చూడండి ఎంతమంది వేసారో బియ్యం. మా స్వామి కూడా కన్యాస్వామేనండి. కన్యాస్వామి ఎవరైతే ఫస్ట్ అంటే మొట్టమొదటిగా వేస్తారో వాళ్ళు కన్యాస్వామి అంటారండి. మా స్వామి అయితే ఫస్ట్ టైం అండి మాల వేయడము. నిజంగాన మా స్వామి అయితే మార్నింగ్ పర్సన్ కాదండి. అంటే ఎవ్రీడే మార్నింగ్ 5కి 4:30కి లెగిసే పర్సన్ కాదు. ఒక 8కి 8:30కి లేసేవారు. అలాంటిది 4:30కి మా స్వామి చేయగలరా అని ఫస్ట్ నేనైతే చాలా కంగారు పడ్డాను. అలాంటిది మా స్వామి ఫస్ట్ లెగిసిపోయి నన్ను లేపడం కానీ, నిజంగానే ఉదయం చల్లనీటితో స్నానం చేయడం, సబ్బు పెట్టుకోకుండా ఉండడం, ఇవన్నీ చాలా విచిత్రం అనిపించిందండి. నిజంగా అయ్యప్ప మనతో ఉన్నట్టే అనిపిస్తుందండి. మనకు కూడా ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసా. మైండ్ కూడా ఎంత రిఫ్రెష్మెంట్గా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ చక్కగా ఈ 41 డేస్ అండి నిజంగాన ఎన్ని భిక్షలకు వెళ్ళారో, ఎన్ని సద్దులకు వెళ్ళారో, నిజంగా ఎన్ని ప్రసాదాలు తిన్నారో. రోజు భిక్ష ఉండేవి, సద్దు ఉండేది. మా స్వామికి అయితే ఫుడ్ మీద చిరాకు వచ్చిందంట. మా స్వామి చెప్పడము, నేనైతే ఆలకించడము. మన స్వాములందరూ కలిపి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతారండి. ఆ గుడి చుట్టూ 3 సార్లు అయితే 3 సార్లు టెంపుల్ చుట్టూ తిరిగేశారండి. దాని తర్వాత విడుముళ్ళు పట్టుకొని టెంపుల్ లోపనైతే పెట్టేస్తున్నారు. అందరివి కన్ఫ్యూజన్ అయిపోతాయండి. అయినప్పటికీ కన్ఫ్యూజ్ అయితే అయిపోయారండి. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను మాకేం జరిగింది ఏంటి అని. దాని తర్వాత ఒక్కొక్కరు అయితే అవుతున్నాయండి. మనం అవ్వగానే మనం 3 సార్లు చుట్టూ తిరిగే టైంకి ఇంకొకరిది అయితే అయిపోతుంది. చూసేయండి మీరే. మనోళ్ళు విడుముళ్ళు అయితే
మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మనం పీఠం ఎక్కడైతే ఉందో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నామండి. అక్కడికి వెళ్ళే టైంకి ఇక్కడికి మనకైతే ఒక వాకబుల్ డిస్టెన్స్ ఒక 15 minutes అయితే పడుతుందండి. మన స్వాములందరూ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళకి వచ్చిన చుట్టాలు, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ సన్స్ అందరూ కలిసి అయితే వెళ్ళిపోతున్నారండి. నేను కూడా వాళ్ళతో కలిసి అయితే వెళ్ళిపోయానండి వీడియో తీసుకుని. బట్ వాళ్ళందరూ నడుచుకొని వస్తే నేనైతే బైక్ మీద వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి టెంపుల్ దగ్గర ఆ వీడియో కూడా కవర్ చేద్దాము అని. అదిగోండి ఫ్యామిలీతో అందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. ఒక్కొక్కరు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన పీఠం ఎక్కడైతే ఉందో అక్కడికైతే వచ్చేసామండి. మనం వచ్చే టైంకి అక్కడైతే ఫుడ్ అన్నీ అయితే తెప్పించేశారు. మనకైతే గురువు గారు అండి ఈ రోజు అయితే మనకి భిక్ష పెడుతున్నారంట. స్వాములతో పాటు వాళ్ళతో వచ్చిన చుట్టాలకు కూడా పెడుతున్నారండి. చూడండి ఎంత గ్రేటో. ఎందుకంటే అప్పటి వరకు మనం పీఠం వాళ్ళతోని విడుముల దగ్గరే ఉంటాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని మళ్ళీ స్వాములకి భోజనాలు తాడి ఇవన్నీ చాలా కష్టమైపోతుందని మన గురువు గారు ముందుగానే ఆలోచించి మనందరికీ అయితే భోజనం కూడా అక్కడే పెట్టేశారండి. అదిగోండి ఒక 1/2 hourకి మన స్వామిలు అందరూ అయితే వచ్చేసారు. కొంచెం నడుచుకొని రావాలి కదా, అందరూ అయితే వచ్చేస్తున్నారు. అదిగోండి మన స్వామి కూడా వచ్చిన తర్వాత వీడుములన్నీ టెంపుల్ దగ్గర అయితే పెట్టేశారు. లోపల సన్నిధానంలో అయితే పెట్టేశారు. మొత్తం స్వామిలందరూ ఆ కుటుంబ సభ్యులు అందరూ నెమ్మదిగా అయితే వస్తున్నారండి. గురువుగారు చెప్పారు 3 సార్లు టెంపుల్ చుట్టూ తిరగండి స్వాములు అంటే వాళ్ళందరూ అయితే తిరుగుతున్నారు. మనమైతే ఒక సైడ్ అయితే కూర్చున్నామండి. అంటే వాళ్ళతో పాటు మనందరూ వచ్చాం కదా, అక్కలు వదులు అన్నయ్యలు చుట్టాలు అందరూ అయితే సైడ్కి అయితే కూర్చున్నారు. అప్పటికే దగ్గర 2 అయిపోయిందండి. మనకి ఒక 8:30కి స్టార్ట్ చేశారు. మనకి ఒక 2 అయిపోయింది. మొత్తం 30 members ఉన్నారు కదా, చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ మన ప్రొసీజర్ కూడా కొంచెం వెరైటీగా అయితే చేశారండి. అదిగోండి ఇప్పుడు మనకి 2 అయ్యింది. ఫస్ట్ అయితే స్వాములకి అయితే భోజనం పెట్టేస్తున్నారు. ఆ రోజు మనకి ఏమేమి తెప్పించారు అంటే గురువు గారు పులిహార, బూరి, గుత్తొంకాయ కూర, అన్నము, రసము, దాంతోపాటు పచ్చడి, అప్పడాలు, పెరుగు ఇవన్నీ అయితే తెప్పించారు. అదిగోండి వచ్చిన చుట్టాలందరూ హ్యాపీగా అయితే తినేస్తున్నారు. చాలా ఆకలిగా ఉన్నారు కదా, అందుకని అందరూ తినేస్తున్నారు. స్వాములతో పాటు మేము కూడా సైడ్కి కూర్చొని అయితే తినేస్తున్నామండి. ఫస్ట్ ఒక 1/2 గంట అయితే మొత్తం చాలా రష్గా ఉంది. దాని తర్వాత చాలా అంటే అందరూ ప్లేట్లన్నీ తీసుకుంటే ఖాళీ అయిపోతుంది కదా, అందరూ అయితే తినేస్తున్నాం చక్కగాన. దాని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఫుడ్ అంతా తిన్న తర్వాత. ఎందుకంటే మన స్వాములకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేద్దాము అని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేమైతే వచ్చేసామండి. మన స్వాములు అయితే పీఠం దగ్గరే ఉన్నారు. ఎందుకంటే విడుములు వేసిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదంట, అందుకనే పీఠం దగ్గరే మన స్వాములు అందరూ అయితే ఉన్నారు. మేమైతే ఆ రోజు చపాతీ, నెక్స్ట్ టైం ఇచ్చి టిఫిన్ ఇడ్లీ, దాంతోపాటు టమాటా చట్నీ ఇవన్నీ అయితే చేసుకొని వచ్చామండి. ఆ క్లిప్స్ అన్నీ తీసుకోవడం మర్చిపోయాం, ఎందుకంటే చాలా అలిసిపోయాను. అంతలోకి మనం ప్రిపేర్ చేసుకొని పీఠం దగ్గరికి అయితే వచ్చేసామండి. అంతలోకి గురుగారు ఒక్కరికి కాళ్ళకి అయితే పసుపు నీళ్ళతో అయితే కడుగుతున్నారండి. దాంతోపాటు కండువా కూడా వేసారండి కన్యాస్వాములకి ప్లస్ గురుస్వాములకి, అందరి స్వాములకి, మొత్తం మన దగ్గర పీఠం దగ్గర ఉన్న 30 స్వాములకి అందరికీ అయితే వేసేసారండి. అదిగోండి మన లేడీస్ గ్యాంగ్ అంతా చక్కగా మాట్లాడుకుంటున్నారు హ్యాపీగాన. అందరూ ఒక దగ్గర కలిస్తే చాలా బాగుంటుంది కదా, అందులో మన ఆడవాళ్ళు ఒకే దగ్గర కలిస్తే కొన్ని గొడవలు వస్తే దాంతోపాటు చక్కగా ముచ్చట్లు కూడా వచ్చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని. నేనైతే అందరికీ వీడియో తీస్తున్నానండి, ఎందుకంటే ఇదే ఒక మెమరీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా చూసుకుంటే ఒక 10 years బ్యాక్ తర్వాత మా స్వామి ఇలా మాలేశారు,
ఇక్కడ ఈ పీఠం దగ్గర ఇవన్నీ చేశారు అని చెప్పుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొన్ని మెమరీస్ అన్నీ మనకి చాలా బాగుంటాయండి తలుచుకుంటూ ఉంటే. అందుకని నేనైతే ప్రతి వీడియోని క్యాప్చర్ చేస్తాను. మా స్వామి చూడండి అక్కడైతే డ్రమ్స్ ఉంటే అవైతే వాయిస్తున్నారండి చక్కగాన. అదిగోండి మన సమయం అయితే వచ్చేసింది బయలుదేరడానికి రైల్వే స్టేషన్కి. ఎంతో బేగా అయిపోయిందండి నిజంగా. 41 days దీక్ష అయితే చేసినట్టే అనిపించలేదండి. ఫస్ట్ 10 days చాలా భయపడ్డాం. బట్ మిగిలిన రోజులు అయితే నిజంగా స్వామి మన ఇంట్లోనే ఉన్నట్టు ఎంత పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందండి నిజంగాన. కొన్ని టైమ్స్లో మనమైతే కొన్ని రోజులు స్వామికి వదిలేయాలండి. ఇలా చెప్పుకుంటూనే మన ప్రయాణం సాగుతూ మన టైం వచ్చేసిందండి. ఇక్కడ వావరస్వామి ఎరుమేలి దగ్గర వావరస్వామి దగ్గరైతే మనం రావడం జరిగింది. అక్కడ మన పేటతులు ఆడాలి. పేటతులు అంటే భజనలతో డ్యాన్సులు వేస్తూ వావరస్వామి దగ్గరికి వెళ్ళి రంగులవి పూసుకొని వావరస్వామి యొక్క దగ్గర కొబ్బరికాయ కొట్టి మన శబరిమలకి ప్రయాణం చేయాలి. మేము అక్కడికైతే మార్నింగ్ వెళ్ళడం జరిగింది. కొచ్చిన్కి ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళి అక్కడి నుంచి ఎరుమేలికి వెళ్ళేసరికి 7 అయ్యింది. అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నీట్గా మనకు కావాల్సిన గతస్వాములు కానీ, గతస్వాములు అయితే గద తీసుకుంటారు, గతస్వామి అయితే కత్తి, గంటస్వామి అయితే గంటలు, కన్యస్వాములు అయితే ఏవిది ఉండదు. మిగతా సామాన్లన్నీ తీసుకొని డప్పులు కొట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఇరుముడిని కట్టుకొని అక్కడ వావరస్వామి దగ్గరికి వెళుతూ ఫుల్గా మన భజనలు కానీ, ఏదైనా పాటలు కానీ, డ్యాన్సులు కానీ, మన ఉత్సాహాన్ని మొత్తం అంతా వావరస్వామి దగ్గర చూపించేయాలి. అక్కడ పెట్టశ్రీ ధర్మస్థల టెంపుల్, అక్కడే చిన్న అయ్యప్ప స్వామి గారు ఉంటుంటారు. దాని ఆపోజిట్లో మసీద్ ఉంటుంది వావరస్వామిది. అది చూసారా కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్, అది వావరస్వామి యొక్క మసీదు. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయితే ఉంది. బట్ అక్కడ ఒక రౌండ్ తిరిగేసి వావరస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మన ప్రయాణం అయితే ముందుకు సాగించాం శబరిమలకి ఎరుమేలి దగ్గరికి. బట్ అక్కడికి మాత్రం మెట్లు చాలా హైట్ ఉన్నాయండి. ఆ ఫుటేజ్ కొంచెం మిస్ అయ్యింది. ఆ మెట్లు మాత్రం చాలా హైట్ ఉంది. ఫస్ట్ ఒక 18 షెడ్లు ఉంటాయి. మనం గుడికి చేరుకోవడానికి 18 షెడ్లు అయిపోయిన తర్వాత ఒక 1/2 km ఉంటుంది. అప్ అండ్ డౌన్ 8 kilometers. వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి, వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా చాలా చాలా నెట్టునెరుగా ఉంటుంది. చాలా కష్టపడ్డాం మేమైతే అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి. బట్ ఏదో విధంగా ఏదైతేనే 41 days దీక్ష పూర్తి చేసుకొని భజనలతో పూజలతో అండ్ ఇంకా చాలా దర్శించుకున్నాం. మాకు తెలియని విషయాలు కూడా కొత్తగా తెలుసుకున్నాం మా గురుస్వామి ద్వారా. మా పీఠంలోని చాలామంది స్వాములు కూడా మా యొక్క పూజల్ని ఎంకరేజ్ చేసి మా ఇంటి దగ్గర పూజలు కానీ, నెక్స్ట్ బయట పూజలు కానీ చాలా వరకు చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను మాల వేసినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా స్వాములు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము కళలో కూడా అనుకోలేదు మాల వేస్తాము, ఇలా శబరిమల వెళ్తామని. బట్ ఏదైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది జరిగితేనే కదా లైఫ్. మనం ఒకటి అనుకుంటాం, బట్ దేవుడు ఇంకోటి తెలుస్తాడు. అదే జీవితం. ఈ సంవత్సరానికి 2025 కన్యస్వామిగా మాలేశాను. అంతా బాగుంటే దేవుడు మన చల్లగా చూస్తే ఫ్యూచర్లో మాలయ్యొచ్చు. అది ఒక అయ్యప్ప స్వామికి వదిలేస్తున్నాను. తత్వమసి అంటే అన్నీ నీవే ఉన్నావు అయ్యప్ప అని మనం ఒక భారాన్ని దేవుడి మీద వదిలేడువే. ఈ జీవితానికి ఇంకా అయ్యప్ప స్వామి మనకి జీవితం. అది అక్కడ చూసారా, అక్కడ కొబ్బరికాయలు ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో, ఆ కొట్టే కొబ్బరికాయలన్నీ వాళ్ళ పని తోడమే తీయడం. ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాయి క్లాస్ వరల్డ్. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయండి. మీరైతే నా వీడియోస్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోస్ లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి. ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ గైస్.